కనపర్తి గ్రామంలో ఉన్న మ్యూజియం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ 1980లో ఈ గ్రామంలో పొలాలు దున్నుతూ బిల్డింగ్స్ కడుతున్న టైంలో ఈ యొక్క విగ్రహాలు అనేది బయటపడడం జరిగింది. ఈ క్రమంలో ఏంటి చాలా విగ్రహాలు బయటపడుతున్నాయి అని చెప్పేసి ఒక 20-30 విగ్రహాలని చూసి ఈ గ్రామస్తులందరూ కలిసి పురావస్తు శాఖ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దీని ఒక మ్యూజియానికి తరలిద్దామని చెప్పేసి ఇటు మన ప్రకాశం జిల్లాలో లేదు కాబట్టి నెల్లూరుకి గుంటూరుకి తరలిద్దాం అన్న టైంలో గ్రామస్తులు ఏం చేశారంటే, లేదు ఇక్కడ చాలా పురాతనమైన వస్తువులు బయటపడుతున్నాయి కాబట్టి మా గ్రామంలోనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. సో ఈ క్రమంలో పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఓకే వీళ్ళు అంటున్నారు కదా పెడదామని చెప్పేసి ఈ క్రమంలో ఓకే అన్నారు. ఈ గ్రామస్తుల సహకారంతో ఒక 1 ఎకరా ప్లేస్ లో అయితే ఈ మ్యూజియాన్ని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. 1986లో అయితే ఈ కనపర్తి గ్రామంలో అయితే మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది.